సార్ బాలకోట గారు నమస్కారం సార్. నమస్తే ఆదిత్య గారు. సార్ మనం చూసాం మొన్నటి వరకు విజయవాడలో విస్తృతమైన వరదలొచ్చేసాయి. మొత్తం విజయవాడ మొత్తం కూడా మునిగిపోయింది సార్. అయితే ఈ బుడిమేరు ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కబ్జాకు గురైపోయింది. 90% అక్కడ ఆక్యుపై చేసి అవన్నీ కట్టారు ఆ నిర్మాణాలు. అందులో చంద్రబాబు నాయుడు గారి హౌస్ కూడా ఉంది. దాన్ని కూడా తీసేయాలని చెప్పేసి అంబటి రాంబాబు గారు కూడా చెప్పడం చూస్తున్నాం సార్. మరి ఈ ఆక్రమణ కట్టడాలు ఇది ఎప్పటినుంచి మొదలయ్యాయి? మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారి హౌస్ నిజంగా ఉందా? దాన్ని కాపాడడానికి కూడా ప్రయత్నం చేశారని కూడా వీళ్ళైతే ఆరోపిస్తున్నారు సార్. మరేంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హౌస్ తీసేస్తారా? అక్కడ ఆక్రమణలు అంటే హైడ్రా తరహా ఏదైతే హైదరాబాద్‌లో ఉందో ఇప్పుడు అక్కడ కూడా రావాలన్నట్టుగా మాట్లాడడం చూస్తున్నాను సార్. మీరేం చెప్తారు సార్ ఈ ఇష్యూ పైన? ఆదిత్య గారు నమస్కారం. సార్ ముందుగా మీకు, మీ ఛానల్‌కి, మీ ఛానల్ ద్వారా వీక్షకులకి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. థాంక్ యూ సార్ మీకు కూడా. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ఆ కరకట్ట మీద నుంచి తొలగించాలని అంబటి రాంబాబు గారు అంటున్నారు. అవును. అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అక్కడ ఉండటం మూలాన హ్మ్. విజయవాడకి ముంపు వచ్చిందనేది వాళ్ళ వాదన. అవును. లేదా బుడమేరు పొంగి పొరలటానికి కారణం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. హ్మ్. ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉండటం. ఇదే కదా వాళ్ళ సమస్య. అవును సార్. ఆదిత్య గారు, సార్. 2019 ఎన్నికలకు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో హ్మ్. వాళ్ళన్న మాట ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇల్లే లేదు, సొంత ఇల్లు లేదు, ఆయన అద్దెంట్లో ఉంటున్నాడు, ఇల్లే కట్టుకోలేదు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నాడు అని అన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? వీళ్ళు కొనిచ్చారా? అసలు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుంది అంటున్నా నేను. ఇల్లు లేదని వైసీపీ వాళ్ళు అన్నారు కదా. అవును. మరి ఇల్లు మళ్ళీ ఇల్లు అంటారేంటి? ఆయన ఉండేది అద్దె. అద్దెంట్లో అది మునిగిపోతేనే మునిగిపోతేనే ఆయనకేం సంబంధం? ఇప్పుడు మీ ఆదిత్య గారు, మీ ఇంట్లో నేను అద్దెకుంటున్నాను. అవును. మీ ఇల్లు మునిగితేనే మునిగిపోతేనే మునకపోతేనే నాకేంటి సంబంధం? కరెక్టే సార్. నీ ఇల్లు కాబట్టి ఇంకొక ఇంట్లో అద్దెకుంటాను. హ్మ్. అంటే చంద్రబాబు నాయుడుకి ఇల్లు లేదు అన్నది వీళ్ళే. చంద్రబాబు నాయుడు ఇల్లు మునగకోకుండా ఉండటం కోసం బుడమేరుకు గేట్లెత్తి ముంపును కృష్ణానదికి రాకోకుండా అటు మరల్చారనేది వీళ్ళే. దీన్ని ఏమంటారండి? ఈ యొక్క వాదాన్ని, దీన్ని వితండవాదం అనరా? అవును. రెండు నాలుకల పాము మాటలు అనరా? మీకు ఇంకో మాట కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు నది అని అన్నాడు. ఆయన బుడమేరు నది అనంగానే నా 2 చేతుల్లో జేబులో పెట్టుకొని 2 చేతుల్ని ఎటో పోవాలనిపించేసింది. త్రివిక్రమ శ్రీనివాస్ అన్నట్టుగా. అంటే కాలువంటే ఏంటి? వాగంటే ఏంటి? ఏరంటే ఏంటి? నదంటే ఏంటి? సముద్రం అంటే ఏంటో కూడా పరిజ్ఞానం లేకోకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే, మా కర్మ అనుకోవాలో, మరి ఆయన కావాలని మాట్లాడుతున్నాడో ఇక అర్థం చేసుకోవాలి. బుడమేరు పేరులోనే ఏరు అని ఉంది. బుడమేరు పేరులోనే ఏరు అని ఉంది. ఏరు అంటే అచ్చ తెలుగు అర్థంలో పెద్ద వాగు అని అర్థం. నదని కాదు. బుడమేరుకు 1956లోనే వెలగలేరు దగ్గర రెగ్యులేటర్ కట్టారు. రెగ్యులేటర్ ఎందుకు కట్టుకుంటారంటే, వస్తున్న నీటిని నిలుపుదల చేసుకొని రైతులకు సాగునీటి అవసరాల కోసం కట్టుకుంటారు. నీళ్లు గనక కాస్త ఎక్కువ వస్తే వాటి గేట్లు కూడా అనరు. వాటిని లస్కర్లు అంటారు. అవి షట్టర్లు. ప్రాజెక్టులకే గేట్లు ఉంటాయి. రెగ్యులేటర్‌కి షట్టర్లు ఉంటాయి. ఈ షట్టర్లు ఎత్తుతారు. ఇప్పుడు పెద్ద ఎత్తున వరదొచ్చింది. షట్టర్లు ఎత్తలా మీరు. మనం ఎత్తలేదు అనుకుందాం. ఏమవుతుంది? వరద ఎత్తదా అవును. షట్టర్‌లని? ఆగుతుందా? షట్టర్ల పై స్థాయిలో షట్టర్‌లో 11 అడుగుల ఎత్తులో ఉంటే 14 అడుగుల ఎత్తున వరదొచ్చింది. ఆగుతుందా ఆదిత్య గారు? యెస్ సార్. తర్వాత బుడమేరుకు 3 చోట్ల గండి పడింది. అవును. ఈ రెగ్యులేటర్‌కి దిగువలోనే 3 చోట్ల గండి పడింది. హ్మ్. ఏం ఆగుద్ది ఇక నీకు వరద? ఇంకో మాటేందంటే, బుడమేరు ప్రవాహ మార్గం వేరు. కృష్ణానది ప్రవాహ మార్గం వేరు. కృష్ణానది నాగార్జున సాగరో, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌కి వచ్చేసేసి సముద్రంలోకి పోతుంది. ఇది కృష్ణా నీరు. బుడమేరు ఖమ్మం జిల్లా నుంచి వచ్చే వరద నీటిని కలుపుకొని మైలవరము, జీకొండూరు, వెలగలేరు, విజయవాడ సింగినగరు,
తర్వాత గన్నవరము, గుడివాడ, నందివాడ మీదుగా కొల్లేరులో కలుస్తుంది. దాని మార్గం అది. అవును. అసలు ఆ నీళ్లు ఈ నీళ్ళలో కలపమంటాడు. కృష్ణానదికి అవతల పక్కన చంద్రబాబు నాయుడు గారు ఉంటుంటే, అవతల పక్కన బుడమేరు ఉంటుంటే, అంటే ఇది ఆడలేక మధ్యలో ఓడండి. అంటే ప్రజలను మభ్యపెట్టాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి చొచ్చుకుపోయి, ఆయన నడుచుకుంటూ, తడుచుకుంటూ, పడవల మీదెక్కి, జేసీబీల మీదెక్కి, ప్రజలు తిట్టినా, నచ్చజెపుతూ, వాళ్ళ బాధలను అర్థం చేసుకుంటూ సహాయక కార్యక్రమాలు చేస్తుంటే, ఏదో దేవతల దగ్గరికి యజ్ఞం చేస్తుంటే, మారీచుకులు, రాక్షసులు మాంసం ముక్కలేసినట్టుగా, ఎముకలేసినట్టుగా యజ్ఞాన్ని విచ్ఛిన్నం చేయటానికి ఓ 4 రాళ్ళెయ్యాలి. అవును. కాబట్టి ఆయన బుడమేరుని నది అంటాడు. ఆ నదిని ఇటు మలిచారంటారు. ఇంకో మాట కూడా నీకు చెప్తా మీ సందర్భంగా. సరే. సరే మన వీక్షకులన్నా అర్థం కావాలి. హ్మ్. ఇప్పుడు ఆదిత్య గారు రైల్వే ట్రాక్ ఉంటుంది కదా! అవును. రైల్వే ట్రాక్ దగ్గర గ్యాంగ్ మెన్‌లు పనిచేస్తారు. ప్రతి గ్యాంగ్ మెన్ కూడా 1 కిలోమీటర్, 2 కిలోమీటర్ల పరిధిలోనే వాళ్ళెప్పుడు కూడా ఆ పట్టాల యొక్క స్థితిని చూస్తూ ఉంటుంటారు. ట్రైన్ వచ్చేటప్పుడు, ట్రైన్ వెళ్ళిన తర్వాత కూడా నిత్యం అదే పని వాళ్ళకి. ఓకే. అంటే పట్టాల పటుత్వం ఉందా? అక్కడ ఏమన్నా ఇబ్బందుందా? ఎవరన్నా పట్టాల మీద ఏమన్నా పెట్టారా? ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తుంటారు. అలాగనే ప్రతి మేజరు కాలువకి, బుడమేరుకు కాలువ కూడా లస్కర్లుంటారు. ప్రతి 2 కిలోమీటర్లకి 3 కిలోమీటర్లు. వీళ్ళందరూ కూడా ఆ కాలువలో తూటుకారులు ఎలా పెరిగినియి? కాలువకు గండ్లు పడే పరిస్థితి ఉందా? భవిష్యత్తులో ఏమన్నా నీళ్లొస్తే ఆ నీరు పోతుందా లేదనేది నిత్యం పనిచేస్తారు. గత 5 ఏళ్ళు ఈ బుడమేరు గురించిన ఆలోచన వైసీపీ పార్టీ చేయలేదండి. నాకు తెలిసి ఇన్ మై నాలెడ్జ్ నాకు తెలిసి ఈ బుడమేరు మేజర్ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కూడా ఏదో మేరకు ప్రపోజల్ పంపే ఉంటారు. అంటే తూటుకాడలు తొలగించటానికి, పలుచగా ఉన్న గళ్ళు బోర్చటానికి చేస్తే హ్మ్. వీళ్ళు ఏమి రూపాయి ఖర్చు పెట్టలా ఆ స్థితికి పోలా. కాబట్టే బుడమేరుకు ఈ మాత్రం 3 గళ్ళు పడినియి. తూటుకాడలు కూడా పెద్ద ఎత్తున వృక్షాల్లాగా పెరిగి వరద నీటిని పోనివ్వకుండా చేసింది. తర్వాత మీరన్నట్టుగా ఆక్రమణలు కూడా. అది బుడమేరు కాలువ దగ్గర నుంచి మొత్తం కొల్లేరు వరకు ఆక్రమణలు కూడా. ఏ చర్యలు తీసుకోకపోవటం మూలానే ఈ ముంపొచ్చిందంట. నేనేమంటుంటే అసల విజయవాడ ముంపు, బుడమేరు ముంపు పాపమంతా కూడా వైసీపీదేనండి. ఒక్క మాటలో చెప్తున్నా. గత 5 ఏళ్లుగా ఎందుకు చేయలేదు ఇంత శ్రద్ధ గల అంబటి రాంబాబు గారు? ఆయనే కదా జలవనరుల శాఖ మంత్రి. హ్మ్. అంబా అని అరవటం తప్ప, అమ్మా, అంబా అని అరవటం లేదా అమ్మా అని అర్థం గంట లోపటం, అరగంట లోపటం తప్ప, ఆయన చేసిన ఘనకార్యం ఏముంది చెప్పండి? మీకు ఆయన ఏమన్నాడు మొన్న ప్రభుత్వం పోయిన తర్వాత? అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటో నాకు అర్థం కాలేదన్నాడు ఆయన. అవును. ఆయన అన్న మాట నేననలా. అంటే క్యూసెక్కులంటే ఏంటి? ఘనపు సెంటీమీటర్లు అంటే ఏంటి? కాపర్ డ్యామ్ అంటే ఏంటి? గేట్లు పెట్టడం అంటే ఏంటి? అసలు నాకే అర్థం కాలేదు పోలవరం అన్నాను. మరి అర్థం గాని దద్దమ్మలకి మంత్రి పదవులు ఎలా ఇచ్చారండి? ఆయన మంత్రి పదవి ఇస్తే ఈ దద్దమ్మ ఎలా తీసుకున్నాడండి? ఇది ప్రజలను మోసం చేయటం కాదా? ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు ఉరేయటం కాదా? నీకే పోలవరం అర్థం కాలేదు కదా! మరి అర్థం కానోడు పోలవరాన్ని ఎలా పూర్తి చేస్తావు నువ్వు? అవును. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఇప్పుడు బుడమేరు గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు ముందు ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కూల్చండి. మరి నువ్వెందుకు కూల్చరు? ఏం పీకావు? ఏం పీకారండి? ఓ మంత్రి సత్యనారాయణ గారి ఇల్లు అది. మీరు పీకుతామన్నారు. ఆయన హైకోర్టుకెళ్ళాడు. హైకోర్టు స్టే ఇచ్చింది, ఆపుదల చేసింది. హైకోర్టుకు పోరా? మరి ఈ రోజున వైసీపీ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేద్దామని చూస్తుంటే ఆ మంగళగిరి కార్యాలయం మీద దాడికో, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికో ప్రయత్నిస్తుంటే జోగి రమేష్ గారు హైకోర్టుకు పోలేదా? దేవినేని అవినాష్ గారు హైకోర్టుకు పోలేదా? కొడాలి నాని గారు హైకోర్టుకు పోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు పోవట్లేదా? కోర్టుకు పోకుండా ఎలా ఉంటారు? కోర్టుకు పోవటంలో తప్పేంటి? ఆఖరికి వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పేసి కోర్టు తేల్చిన తర్వాతే కదా హైకోర్టు అరెస్ట్‌ల పర్వం స్టార్ట్ అయ్యింది. అంటే ఇంత నిందా ప్రచారం. అవును. అంటే ఒక మాట ఏందంటే సార్, బెజవాడకొచ్చింది ఆపద, ఒక విపత్తు. విపత్తు నుంచి ప్రజలను ఆదుకోవటం అనేది అధికార పక్షం ధర్మం, ప్రతిపక్ష పార్టీ ధర్మం గూడా. అధికార పక్షం అధికారంలో ఉంది కాబట్టి రూ. 100 సాయం చేస్తే
కనీసం ప్రతిపక్ష పార్టీగా రూ. 20 సాయం చేయాలి. 100 రోజులు కూడా గడవలేదు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా డబ్బులున్న వ్యక్తే. ఏదో ఆదిత్యలాగా, బాలకోటయ్య గారిలాగా డబ్బులు లేని వ్యక్తి ఏం కాదు. ఆయన బెబ్బె అనే విషయం బ్రహ్మానందం టైపులు ఎక్కడేమి పోకిరి సినిమాలు అడుక్కున్నట్టు అడుక్కోట్ల ఆలీలాగా. డబ్బులు ఉన్నాయి కదా, ఎన్ని కోట్లు ఇచ్చావు, ఏమిచ్చావు? ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారే దాదాపు 6 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇచ్చాడు. పక్కన తెలంగాణకు ₹1 ఇచ్చాడు. మరి తెలంగాణలో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ తెలుగు బిడ్డలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి ఎంత ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చాడు? ₹1 ఇస్తానని మాట మాట్లాడావు. ఆ ₹1 ఎలా ఇవ్వాలో చర్చలు జరుపుతాను అన్నావు. లండన్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడటం కాదు కానీ, అంత మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు కానీ వేస్తున్న నిందలకు సమాధానం చెప్పాలిగా. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక ఆపద్బాంధవులాగా కార్యదక్షతతో ఒక యుద్ధంలో సోల్జర్ లాగా పనిచేస్తుంటే, ఆదిత్య గారు సార్. సైన్యం ఎప్పుడైనా రంగంలో దిగిందా ముంపు ప్రాంతాల్లో? లేదు సార్. ఈ రోజు సైన్యం పనిచేస్తుంది. అవును. సైన్యం పనిచేస్తుంది. యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. డ్రోన్లు తిరుగుతున్నాయి. 3 గళ్ళు పెడితే 2 రోజుల్లో గల్లను బూడ్చారు. మంత్రులు వర్షాలు దడుస్తున్నారు. వర్షాల్లో భోజనాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వర్షంలో దడుస్తున్నాడు. మోకాల లోతు నేలల్లో తిరుగుతున్నాడు. ధైర్యం చెప్తున్నాడు. ప్రతి ఇంటికి నిత్యావసరాలు అందుతున్నాయి. ఆదిత్య గారు అగ్గిపెట్టెలు ఇస్తున్నారు. కొవ్వొత్తులు ఇస్తున్నారు. ఆఖరికి ఇళ్లల్లోనే ఉంటే ఈ ముంపు జ్ఞాపకాలు గుర్తుకొచ్చి వాళ్ళ మది కలత చెందుతుందని ఫ్రీ బస్సులు పెట్టి బయటికి వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక మైక్రోస్కోపిక్ పని విధానం. ప్రజలకి ఏది అవసరమో అది. ఆ తడిసిన బల్లకి, మునిగిన బల్లకి ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడుతున్నారు. రహదారుల మీద ఉన్న కూడా పెద్ద ఎత్తున పేరుకుపోయిన ఇసుక మట్టిని శుభ్రం చేయటం కోసం ఫైర్ ఇంజిన్ల పనిచేస్తుంది. వ్యాధులు రాకుండా బ్లీచింగ్ కొడుతున్నారు. కరెంటు స్తంభాలు బాగు చేస్తున్నారు. ఒక విద్యుత్ ఇప్పుడు హుద్హుద్ తుఫాన్లో పనిచేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి బాగా ఉంది. ఇది కూడా ఒక తుఫాన్ లాంటిది, ఒక ముంపు లాంటిది. ఒక యుద్ధ సైనికులు ఇంత పని చేస్తుంటే ఆ పనిచేసే వ్యక్తుల మీద రాళ్ళు ఇస్తే ప్రజలకు అర్థమవుతూనే ఉంటుంటుంది. మనం ఏం ప్రత్యేకించి చెప్పనక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రాయి ఇసిరేసి లేదా ఒక బురద రాసేసి ఇక వాళ్ళే చర్చించుకుంటారని చెప్పి వెళ్ళిపోతే సుఖమేముంది? అంబటి రాంబాబు గారి మాట మాట్లాడినా, పేర్ని నాని గారు మాట్లాడినా ఏముంటుంది చెప్పండి? పైపెచ్చు అమరావతి మునిగిపోయిందని అంటారు. మరి అమరావతి మునిగిపోతే తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కొంప కూడా మునిగిపోవాలి కదా. అవును. అది అక్కడే ఉందిగా సార్ ఆదిత్య గారు. ఇవన్నీ ఏమంటారు వీటన్నిటిని? కాబట్టి ఇది ఒక దుష్ప్రచారము, తప్పుడు ప్రచారము. వాళ్ళ రోత పత్రిక, రోత మీడియా, రోత డిబేట్ లో కూర్చునే ఆ రంగులు వేసుకునే వాళ్ళందరూ కూడా మాట్లాడే మాటలు, వీటి మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సమాజాన్ని తప్పు పట్టించే విధంగా, బెజవాడిని భయపెట్టే విధంగా శవాలు వేళ్తున్నాయని ఒకడు, ఇంకా ప్రమాదం పొంచి ఉందని ఒకడు, మళ్ళీ వరద వస్తుందని ఒకడు, ఆహార పొట్లాలు అందలేదు, ఒక విష ప్రచారం. కాబట్టి వీటి మీద కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మంచిది. ఈ విష ప్రచారం మూలాన్ని కూడా ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న యజ్ఞానికి విఘాతం కలుగుతుందని ఆలోచించాలి. కాబట్టి వైసీపీ పార్టీ చేస్తున్న ప్రచారం